తమ సంస్థకి ద్రోహం చేసిన సిబ్బందిపై తాము నమోదు చేసిన ఫిర్యాదుల మీద అధికారులు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సంఘన్ కిమ్ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఎంఎంఎస్ సంస్థ 40 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ ను కలిగి ఉంది మరియు సుమారు 200 భారతీయ కుటుంబాలకు ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుందని వివరించారు. కియా మోటార్స్ కి అనుబంధంగా విడిభాగాల తయారీ కోసం పెనుగొండలో ఏర్పాటైన ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థానిక సహా నిర్వాహకులు అంతర్గతంగా ముడిసరుకు దారి మళ్లించి తనను మోసం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. అంతర్గత ఆడిట్ లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు, సంస్థ వనరుల మళ్లింపు, నిధుల దుర్వినియోగం వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాల వాస్తవాలను కనుగొని చర్యలు ప్రారంభించగానే సంబంధిత ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేసినట్లు సంఘన్ కిమ్ వెల్లడించారు. My name is Sung-hoon Kim. I came from Korea. My company name is APMMS. I'm company director. I was marketing for my company. I bring the order and I give the order to my staff. The procurement of our company main 3 staff was cheating. Complained maybe 2 months back. So whatever SP order below, whatever low level people, no action. Anyway, or not only me, all foreigner coming to any issue, we don't know the action. How can I do? They only all postpone. In this situation also very difficult because whatever invest here and then they are cheating that much, how they can spend the time and 2026 company started in 2022 only. Actually the fraud started in 2026. మాల్ బయటపడింది 26 లో. ఈ ముగ్గురు స్టాఫ్ కూడా 2022 పెట్టినప్పటి నుంచి ఉన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈయన సాంగ్ కిమ్ ఈయన ఒక 40 కోట్ల రూపాయలు ఒక కంపెనీ స్థాపించారు. పెనుకొండ, అనంతపురం జిల్లా పెనుకొండలో ఈయన ఒక కంపెనీ స్థాపించారు. ఈయన ఏపీ ఎంఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. చేసి కొన్ని కాంపోనెంట్స్ ఈయన వెండర్ కియా కార్ల కంపెనీకి కొన్ని కాంపోనెంట్స్ అంటే ఒక కార్ తయారు చేయాలంటే కొన్ని వందల వేల కాంపోనెంట్స్, చిన్న చిన్న నట్లు కాబట్టి స్కూల్ కాబట్టి ప్రతిది కూడా వీరు కాంట్రాక్ట్లు ఇస్తారు. ఈయన ఒక దానికి ఈయన వెండర్. ఏంటంటే ఈయన ఆ కంపెనీ స్థాపించేటప్పటి నుంచి కూడా ఇండియన్స్ సహాయ సహకారాలు తీసుకుని, స్థానికుల సహాయ సహకారాలు తీసుకుని, ఎందుకంటే ఎవరికి లైసెన్స్ చేసుకోవాలి, ఎవరికి అప్లై చేయాలి, ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే మెయిన్ భాష ప్రాబ్లం. దీన్ని ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు కాబట్టి కొంతమంది వ్యక్తులతోటి ఈయన టైఅప్ అయ్యి వాళ్ళని ఎంప్లాయీస్ కింద పెట్టుకుని వాళ్ళ ద్వారా లైసెన్స్లు కానీ ఎవ్రీథింగ్ దీనికి కంపెనీ ఫార్మేషన్ కావాల్సిన సంస్థ కూడా ఈయన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అసలు అంటూ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీళ్ళందరూ కూడా భయపడుతున్నారండి. రేపు వచ్చిన ఏ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళినా రివర్స్ అవుతుంది. ఎందుకంటే అప్రూవల్ తీసుకోవాల్సిన వాళ్ళే ఇదిగోండి ఈ కంపెనీ డెఫిషియన్సీ ఉంది, ఈ కంపెనీలో ఇది జరుగుతుందని కంప్లైంట్స్ ఇచ్చి మా మీద రివర్స్ గా అదేంటంటే దొంగ వచ్చి పోలీసులు తిట్టినట్టు అవుతుంది. వాళ్ళు వచ్చి వేరే ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు మళ్ళీ పెద్ద స్థాయి వాళ్ళు అందరూ మాకే కోఆపరేట్ చేస్తున్నారండి. ఎవరి దగ్గర నుంచి మాకు ప్రాబ్లం లేదు. కింద స్థాయిలో ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళ వరకు మాకు అందరూ కోఆపరేట్ చేస్తున్నారండి. అన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, లేబర్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా ఏం జరిగింది ఏంటో తెలియకుండా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈయన ప్రతి చిన్న విషయం ఈయనే తీసుకురమ్మంటున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఏజెన్సీ ఈయన తెమ్మంటే ఈయన ఎక్కడికి తీసుకొస్తారండి? వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఈయన ఏమంటే అది జరుగుతుంది.